అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. మేము చాలా సభల్లో సమావేశాల్లో అనేక వీడియోల్లో చెప్పేది ఏంటంటే, ఈ దేశానికి ముస్లింల కన్నా క్రిస్టియన్ల కన్నా సెక్యులర్ హిందువుల వల్ల చాలా ప్రమాదం ఉంది. దయచేసి సెక్యులర్ హిందువులుగా మారండి, లేకపోతే చచ్చిపోండి అని విరక్తి కలిగి చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే భారతదేశానికి ముస్లింలు దండయాత్ర చేసి ఈ దేశం సగం భూభాగాన్ని కోల్పోయేలా చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పోయింది, పాకిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది, సగం కాశ్మీర్ పోయింది. ఈ దేశంలో 100% భూభాగం ఉంటే 50% భూభాగాన్ని కోల్పోయాం. అది ముస్లింల దండయాత్రల వల్ల. ఈ దేశాన్ని దోచుకున్నారు. ఈ దేశంలో ఎన్నో అత్యాచారాలు చేశారు, దేవాలయాల్ని కూల్చారు, ఈ దేశాన్ని దోచుకున్నారు. అది ముస్లింలు చేశారు. ఇటు పక్కన క్రిస్టియన్లు ఈ దేశం సుసంపన్నమైనటువంటి దేశాన్ని మొత్తం ఒక బీద దేశంగా, బానిస దేశంగా తయారు చేసేసారు క్రిస్టియన్స్. అయితే ఈ ముస్లింల దండయాత్రలో కానీ, ఈ బ్రిటిష్ పేరుతో ఉన్నటువంటి క్రైస్తవుల దండయాత్రలో కానీ ఈ దేశంలో వాళ్లకు సహకరించింది అప్పటి సెక్యులర్ హిందువులే. సో ఈ చరిత్ర అంతా విశ్లేషణ చేసినటువంటి స్వతంత్ర వీర్, ఫాదర్ ఆఫ్ హిందుత్వ సావర్కర్ గారు ఈ భారతీయులకు పట్టినటువంటి జాడ్యం ఏదైతే ఉందో దాన్ని సద్గుణ వికృతి అనేటటువంటి ఒక పదంతో విశ్లేషణ చేశారు. ఇది భారతీయులకు ఉన్నటువంటి ఒక భావజాలము, ఇదొక జాడ్యము. ఈ సద్గుణ వికృతి అనేటటువంటి ఒక మాయరోగం వల్ల ఈ దేశం ఇన్ని కష్టాలు పడింది. తరతరాలుగా 1000 సంవత్సరాలుగా హిందూ జాతి భవిష్యత్తులో ఐకమత్యంగా, సుస్థిరంగా, సుసంపన్నంగా, ఆనందంగా ఉండాలి అంటే హిందూ జాతి ఈ సద్గుణ వికృతి అనేటటువంటి ఒక జాడ్యాన్ని, ఒక రోగాన్ని, ఒక మాయరోగాన్ని వదులుకోవాలి అని చెప్పి సావర్కర్ గారు మనకు చెప్పారు. అయితే సద్గుణ వికృతి అనేది ఇంతకుముందు నేను ఒక వీడియోలో కూడా విశ్లేషణ చేశాను. ఇప్పుడు దాన్ని ప్రతిరూపం ఏదైతే ఉందో దాని ఉదాహరణలతో సహా ఇప్పుడు వివరించుకుందాం. 2 సంఘటనలు జరిగినాయి భారతదేశంలో. ఉత్తరాఖండ్లోని ఒక చిన్న పట్టణంలో ఒక ముస్లిం వ్యాపారి ఎవరైతే ఉన్నారో బాబా గార్మెంట్స్ అని చిన్న బట్టల దుకాణం నడుపుకుంటున్నాడు. ఆ బట్టల దుకాణం నడుపుకుంటే స్థానికంగా ఉన్నటువంటి విహెచ్పి నాయకులు, బజరంగ్ దళ్ నాయకులు, హిందుత్వ కార్యకర్తలు, మీరు ఈ హిందూ బాబా, ఎందుకంటే ఉత్తరాఖండ్లో ఎక్కువగా బాబా అనేటటువంటి పేరుని హిందువులే షాపులుగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే రీసెంట్గా మనం వింటున్నాము, లడ్డూ కల్తీ విషయం కంపెనీ కూడా బోలే బాబాకు సంబంధించిన ఉత్తరాఖండ్ కంపెనీ. సో బాబా అనేటటువంటి పదం ఏదైతే ఉందో అందరూ హిందువులు షాపులకు వాడతారు కాబట్టి నువ్వు ముస్లిం అయి ఉండి ఈ బాబా అనేటటువంటి పేరుని ఎందుకు పెట్టుకున్నావు అని కొంతమంది హిందూ కార్యకర్తలను ఆయన అడగడము, అక్కడ చిన్న వాగ్వాదం జరగడము. పక్కనే ఉన్నటువంటి ఆ ప్రాంతంలో జిమ్ నడుపుకుంటున్నటువంటి దీపక్ కుమార్ అనేటటువంటి వ్యక్తి వచ్చి వాడికి కొంచెం జిమ్ నడిపేసరికి కండలు బాగా వచ్చేసినట్టునే, బల్బు బాగా పెరిగిపోయి ఆయన దగ్గరికి పోయి నేను ఈ ముస్లిం వ్యక్తిని నేను రక్షిస్తాను, మీరంతా ఎవరు అని చెప్పి తోటి హిందూ కార్యకర్తలతో గొడవకు దిగాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నువ్వు ఎవరు అని అడిగితే నేను దీపక్ని అన్నాడు. హిందువు అయి ఉండి ముస్లిం పేరుతో కాకుండా హిందూ పేరుతో నీ షాప్ నడుపుతున్నాడు, అతన్ని షాప్ పేరు మార్చుకోమని మేము చెప్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్తే మీరెవరు చెప్పడానికి, హిందువు కాదు, నువ్వు ముస్లిం కాదు, నేను క్రిస్టియన్ కాదు, మనం అందరం మనుషులము, మనం చచ్చిపోయి దేవుడి దగ్గరికి పోయిన తర్వాత దేవుడు నువ్వు ఏ మతస్థుడు అని అడగడు. जय सिया राम, अस्सलाम वालेकुम, सत श्री अकाल, केम छो। ना मैं हिंदू हूँ, ना मैं मुसलमान हूँ, ना मैं सिख हूँ, ना मैं ईसाई हूँ। सबसे पहले मैं एक इंसान हूँ, क्योंकि मरने के बाद मुझे जवाब भगवान को देना है, इंसानियत को देना है, ना कि किसी धर्म को देना है। कुछ टाइम से आप एक चीज़ नोटिस कर रहे होंगे कि सोशल मीडिया पर एक वीडियो बहुत तेज़ी से वायरल हो रही है हिंदू मुसलमान को लेकर। किसी एक इंसान को टारगेट करना मेरे हिसाब से ये गलत है, ऐसा नहीं होना चाहिए, चाहे वो हिंदू हो चाहे वो मुसलमान हो। ఏదో సొల్లు కబుర్లు ఏదో చెప్పేశాడు. అయితే అతన్ని వారించేటటువంటి హిందూ కార్యకర్తలతో అతను నేను దీపక్ని కాదు, నేను మహమ్మద్ దీపక్ని అని చెప్పి వాడు ఒక ఇస్లాం ప్రొటెక్టర్ లాగా, లేదా కొంచెం ఆ సెక్యులరిజం అనేటటువంటి మత్తు అనుకోండి, లేదా సద్గుణ వికృతి అనేటటువంటి జాడ్యం అనుకోండి, ఈ 2 కారణాలతో నేను మహమ్మద్ దీపక్ని అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకున్నాడు. కొంత వాగ్వాదం జరిగింది, గొడవ జరిగింది. మొత్తానికి గొడవ సద్దుమణిగింది. అటు వాళ్ళ మీద ఇటు వాళ్ళ మీద కేసులు పడ్డాయి. సరే 41 నోటీస్ తీసుకున్నారు, అందరూ బయటకు వచ్చేసారు. ఈడు నడిపేటటువంటి జిమ్లో 150 మంది ఉండేవాళ్ళు. నిన్న వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఆ 150 మందిలో 135 మంది జిమ్ మానేశారు, కేవలం 10-15 మంది జిమ్కి వెళ్తున్నారు. వీడు పెద్ద పత్తిలాగా నేను జిమ్ నడిపేటప్పుడు 150 మంది ఉన్నారు, ఇప్పుడు 10-15 మందే ఉన్నారు, నేను
మానవత్వం పరిమళించడానికి, అసలు మానవత్వాన్ని చూపించడానికి, సమాజంలో హిందూ ముస్లిం ఐక్యతను కలపడానికి నేనేదో పని చేస్తే నా జిమ్లోకి వచ్చేటటువంటి వాళ్ళందరూ రాలేదు, ఇప్పుడు నాకు ఆదాయం లేదు, తినడానికి తిండి లేదని ఏడుపు కొట్టు డైలాగులు కొడుతూ మళ్ళీ ఇంకో వీడియో పెట్టడము. ఇదే జాడ్యంతో సద్గుణ వికృతి లేదా సెక్యులరిజం అనేటటువంటి ఒక మత్తుతో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో వ్యక్తులు ఆడి ఊర్లో వాడికి ఎవడు సపోర్ట్ చేయట్లా. అందుకే 150 మందిలో 135 మంది జిమ్ అనేశారు. కానీ వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కమ్యూనిస్టు ముసుగులో ఉన్నటువంటి హిందూ ద్రోహులు, హిందువులే మళ్ళీ నీకు ఎంత డబ్బు కావాలంటే మేము ఇస్తాము, నీ జిమ్ అకౌంట్ మాకు పంపించు అని చెప్పి వాడికి డబ్బులు ఆఫర్ చేస్తున్నాడు. వాడు పండగలు చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక్క ముస్లిం కూడా మనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు భారతదేశంలో. ఏ ముస్లిము, ఎంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు నార్త్ ఇండియాలో, ఒక్కడు కూడా మహమ్మద్ దీపక్ గారు మీరు చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని అని చెప్పి వాడి దగ్గరికి పోయి ప్రశంసించడమో, దండలు వేయడమో, శాల్వాలు కప్పడమో, కనీసం 10,000 రూపాయల చెక్కు కూడా ఎవడియలే. వేరే రాష్ట్రాల్లో మానవత్వం పరిమళిల్లినటువంటి సద్గుణ వికృతి అనే జాడ్యంతో కిటకిట కొట్టుకుని సస్తున్నటువంటి ఈ సెక్యులర్ హిందువులు మాత్రం ఆడికి డబ్బులు ఇస్తాము, ఆడికి సపోర్ట్ చేస్తాం అన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఈ బజరంగ్ దళ్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు ఆ ముసలాయనకు సంబంధించిన షాప్ దగ్గరికి వెళ్ళారు. నువ్వు హిందువుల పేరు ఎందుకు పెట్టుకున్నావు అని అన్నారు. పేరు మారుస్తానని చెప్పొచ్చు. ఎందుకంటే హిందువుల ముసుగులో వ్యాపారాలు చేస్తూ హిందువులను దోచుకు తింటున్నారు. పేరు వచ్చేసి తిరుమల ఫంక్షన్ హాల్, నడిపేది ముస్లిమ్స్. పేరు వచ్చేసి భ్రమరాంబిక హోటల్, నడిపేది ముస్లిమ్స్. వాడు హలాల్ చేసినటువంటి మాంసాన్ని కూడా హిందువులకు అమ్ముతున్నాడు. వాడు కల్తీ మాంసాన్ని కూడా అమ్ముతున్నాడు. 80 కిలోలు 90 కిలోలు నిన్న ఒక గుంటూరులో ఒక హిందూ పేరుతో నడిచేటటువంటి హోటల్లో, ముస్లింలు నడుపుతున్నటువంటి హోటల్లో మాంసాన్ని కూడా పట్టుకున్నారు. అది కనీసం 6 నెలలకు సంబంధించినటువంటి మాంసం. ఇలాంటి అనేక దుర్మార్గాలు హిందువుల పేర్ల మీద ముస్లింలు బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము చాలా స్పష్టంగా కావడి యాత్రలో మీరందరూ మీ షాపుల ముందు మీ పేరు, ప్రొప్రైటర్షిప్ ఎవరు, ఆ పేరు, షాప్ పేరు స్పష్టంగా రాయండి అని చెప్పింది. ఎందుకంటే హిందువుల షాప్ పేరు పెడుతున్నారు. కనకదుర్గ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటున్నాడు, మహమ్మద్ యూనస్ గారు నడుపుతున్నాడు. వాడు అందులో ఏం కలుపుతున్నాడో తెలియట్లేదు. మహమ్మద్ యూనస్ అని షాప్ పేరు పెట్టుకోవచ్చు కదా, అల్లా పేరు మీద, ముస్లిమ్స్ పేరు మీద షాప్ పేర్స్ నడుపుకోవచ్చు కదా. చెప్పుకుంటే ఇష్టం ఉన్నోడు తింటాడు, ఇష్టం లేనోడు వెళ్ళిపోతాడు. కానీ ఈ విధమైనటువంటి కుట్ర హిందూ సమాజం మీద జరుగుతోందనేది ఒకటి. 2, హిందువులకు పిల్లలు పుట్టకుండా కొన్ని రకాల రసాయనాలు కలిపి హిందువుల యొక్క ఫెర్టిలిటీ రేట్ని తగ్గించాలని ముస్లింలు కుట్రలు పన్నుతున్నారు అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విషయం. శ్రీలంకలో కూడా ఒక 5-6 సంవత్సరాల క్రితము శ్రీలంక ప్రజల పిల్లలు పుట్టకుండా ఫెర్టిలిటీ రేట్ పడిపోవడానికి ఒక హోటల్లో కొన్ని రకాల పదార్థాలు కలిపి భోజనాలు వడ్డిస్తున్నారని చెప్పి శ్రీలంకలో కూడా పెద్ద ఉద్యమాలు జరిగినాయి బౌద్ధులకి ముస్లిమ్స్కి. అనేక దేశాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి బజరంగ్ దళ్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, అరే నీ షాపు ముస్లిం కాబట్టి ముస్లిం పేరు పెట్టుకోమని చెప్పారు. వీడేదో నేను మధ్యలో పోటుగాళ్ళలాగా సెక్యులర్ హిందూ మధ్యలో దూరి నేను మహమ్మద్ దీపక్ని అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకొని వీడేదో చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గర పోయినట్టు, వీడు చచ్చిపోయినాక నరకానికి పోతాడో, స్వర్గానికి పోతాడో, లేకపోతే ఇంకో జన్మ తీసుకుని పిల్లిగా కుక్కగా పుడతాడో ఆడికి తెలీదు, మనకు తెలీదు. ఆడేదో చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గర పోతే నువ్వు హిందూ అని అడగడు, ముస్లిం అని అడగడు, ఆడేదో పెద్ద సొల్లు క్లాస్ పీకిండు. ఇది దీపక్ కుమార్ గారికి సంబంధించినటువంటి స్టోరీ. అదేవిధంగా మన తెలంగాణలో మేడారం జాతర దగ్గర ఒక సంఘటన జరిగింది. ఏంటంటే 10 రూపాయలకే కోవా బన్ అనేటటువంటి దాని మీద గత 2 నెలలు 3 నెలలుగా విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది సమాజంలో. ఎందుకంటే బన్ను, పాలకోవా ఏదైతే ఉందో కోవా, దాన్ని ఏమంటారు, స్వీట్ షాపులలో దొరుకుతుంది, కలకంద టైప్లో ఉంటుంది ఈ కోవా. ఇవి 2 కనీసం ఒక 7-8 రూపాయలకు సంబంధించినటువంటి ఖర్చు ఒరిజినల్గా వాడితే. కానీ ఈ 2 కలిపి, కోవా బన్ను కలిపి 10 రూపాయలకే రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు. ఇందులో రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు, కొంతమంది స్థానిక ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వీళ్ళు కల్తీ చేసేటటువంటి కోవాని, కల్తీ బన్నుల్ని తీసుకొచ్చి అమ్ముతున్నారు అనేటటువంటి చర్చ సమాజంలో జరుగుతుంది. ఈ చర్చ విపరీతంగా జరగడం వల్ల మేడారం జాతరలో వలి అనేటటువంటి ఒక ముస్లిము 10 రూపాయలకే కోవా బన్ అమ్ముతుంటే ఒక టీవీ ఛానల్కి, తేజస్విని న్యూస్ అనుకుంటా, ఒక టీవీ ఛానల్కి సంబంధించిన యాంకర్, మన హిందూ కార్యకర్తే, ఆయన పోయి అడిగిండు. వాళ్ళు అడిగిరు అక్కడ వాళ్ళు, ఇది ఎందుకు అమ్ముతున్నావు, నువ్వు ఇది తింటావా, మిగతా వాళ్ళకి మాత్రమే అమ్ముతున్నావా అని అడిగితే ఆడేదో తిన్నాడు. దాని మీద ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి అసలు ఒక వ్యక్తిని, చిరు వ్యాపారిని, పేద వ్యక్తిని అతని మీద మతపరంగా దాడి చేస్తూ
వీళ్ళందరూ చుట్టూ గుమిగూడి ఈ విధంగా భయపడుతున్నారు, మానవత్వం ఇంతేనా అని చెప్పి సోకాల్డ్ సెక్యులర్ హిందువులు ఆయనకు మేము డబ్బు సహాయం చేస్తాం, ఆయన నెంబర్ కనుక్కోండి, కాంటాక్ట్ కనుక్కోండి అని ఇన్స్టాగ్రాముల్లో రీల్స్, యూట్యూబుల్లో గుండెలు బాధేసుకోవడాలు. కాలోజీ టీవీ దాసరి శ్రీనివాసు రెచ్చిపోతున్నాడు, ఇటు పక్కన తొలి వెలుగు రఘు రెచ్చిపోతున్నాడు, ఓ పక్కన కమ్యూనిస్టులు రెచ్చిపోతున్నారు, ఓ పక్కన సెక్యులర్ హిందువులు రెచ్చిపోతున్నారు. ఇక్కడ వాళ్ళు అడిగింది టీవీ ఛానల్ తేజస్విని న్యూస్ వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ కోవా ఒరిజినలా కాదు, బన్ను ఒరిజినలా కాదు, తినమంటే ఆయన తిన్నాడు, ఎవడైనా తింటాడు, అంతమంది గుమిగూడి నువ్వు అమ్మేటటువంటిది ఒరిజినల్ కాదు, నువ్వు తింటావా తినవా అంటే వాడు ఒకటో రెండో ఎవడైనా తింటాడు, కానీ రోజు అదే తినడు కదా. కానీ ఇట్లాంటి కోవా బన్నుల పేరు మీద ఎంతోమంది పిల్లల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు, ప్రత్యుత్పత్తి వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు, ఒక రకమైనటువంటి కెమికల్స్ వాడుతున్నారు, లేదా కల్తీకి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు అమ్ముతున్నారని సమాజంలో అందరికీ ఉన్నటువంటి భయము. వాళ్ళకి ఏ విధమైనటువంటి లైసెన్సులు ఉండవు, ఏ విధమైనటువంటి ఏమీ ఉండవు. అవి తీసుకొచ్చి అమ్మితే ఈ పక్కన ఉన్నటువంటి తొక్కలో సెక్యులర్ హిందువులు అందరూ మధ్యలో ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబుల్లో చేరి అరే బాబు అసలు అమాయకుడైనటువంటి పేద మధ్యతరగతి కూలీ నాలీ చేసుకునేటటువంటి వాడిని మీరు మతపరమైనటువంటి కోణంలో చూస్తే ఈ విధంగా బెదిరిస్తున్నారా అని చెప్పి పెద్ద సొల్లు కబుర్లు వేస్తున్నారు. వాస్తవానికి సద్గుణ వికృతి అనేటటువంటి జాడ్యాన్ని వదిలేయండి. ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వలి అనేటటువంటి కోవా బన్ అమ్ముకునే వ్యక్తి కర్నూలు నుంచి జాతరకు వచ్చాడు. వీడికి ఒక స్థానం అంటూ ఉండదు, అంటే ఇక్కడే రోజు అమ్ముతాడంటే అక్కడ ఏదైనా ఫుడ్ పాయిజన్ అయితే, అక్కడ తిన్నటువంటి వాళ్ళకి ఏదైనా ప్రమాదం అయితే మళ్ళీ అక్కడికి వచ్చి వాడిని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ సమ్మక్క సారక్క జాతర జరిగేటటువంటిది 3 to 5 days మాత్రమే. ఈ 3 to 5 daysలో అక్కడికి వచ్చి అమ్మి తట్టా బుట్టా సర్దుకుని వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఈ కల్తీకి జరిగినటువంటివి కెమికల్స్కి సంబంధించినటువంటి పుచ్చిపోయిన పాచిపోయిన కోవా బన్నులు అమ్మితే అవి తిని అనారోగ్యం బారిన పడితే దాని రెస్పాన్సిబిలిటీ ఈ యూట్యూబ్ ఛానళ్ళు సొల్లుగాళ్ళు, ఈ దాసరి శ్రీనివాసో జర్నలిస్టు రఘునో లేకపోతే మిగతా సొల్లు ఇన్స్టాగ్రామ్ దిక్కుమాలిన ఇన్ఫ్లుయెన్స్లో తీసుకుంటారా? తీసుకోరు. ఇదే ముస్లిము నీకు సంబంధించినటువంటి ఉరుసు ఉత్సవాల దగ్గర కానీ, దర్గాల దగ్గర కానీ, మసీదుల దగ్గర కానీ అమ్ముకోవచ్చు. ఏ హిందువు అయినా దర్గాల దగ్గర మసీదుల దగ్గర అమ్ముకుంటే ఏ ముస్లిం అయినా ఒప్పుకుంటాడా? హిందువుని అక్కడ షాప్ ఇస్తాడా? మసీదు చుట్టుపక్కల 10 షాపులు ఉంటాయి. ఏ మసీద్ దగ్గరైనా హిందువులకు ఒక్క షాపాన్ని ఇస్తారా? ఇయ్యరు. వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తారా? హిందువులకి ఇవ్వరు. కానీ ముస్లింలకు మాత్రం మన జాతరల దగ్గర అమ్ముకునే అవకాశం ఇస్తూ అరే మంచివి ఏవైనా అమ్మండి, ఇది ఏంటి అని అడిగినందుకు మీకు మానవత్వం పరిణమిల్లి గుండెలు బద్దలైపోయి పొంగి పొర్లిపోయి మళ్ళీ ఈ విధమైనటువంటి దాడి చేస్తున్నారు, మతపరమైనటువంటి దాడి చేస్తున్నారు అని మళ్ళీ హిందూ సమాజం మీద పడి ఏడవడం. ఈ తేజస్వి న్యూస్ ఛానల్ వాళ్ళు చేసినటువంటి రీల్కి వెనక దిక్కుమాలిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేసి దానికి ఏదో కౌంటర్ చేస్తున్నాము, మానవత్వం, చిరు వ్యాపారులు, సొల్లు, సొరకాయ కూరలు అంటూ ఇట్లాంటి కబుర్లు చెప్పే ఎదవాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీకు దమ్ముంటే మీ చుట్టుపక్కల కష్టాలు ఉండేటోళ్ళు బొచ్చడి మంది ఉన్నారు, బాధల్లో ఉండేటోళ్ళు బొచ్చడి మంది ఉన్నారు, వాటి మీద స్పందించండి, వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే చేయండి. కానీ ఈ 10 రూపాయల కోవా బన్ అనేటటువంటిది పక్కా స్కామ్, అది కల్తీ, అది తింటే జనాల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మీకు దమ్ముంటే మీరు స్కూల్స్కి వెళ్ళండి. హిందువుల పునరుత్పత్తి వ్యవస్థ మీద దాడి చేసేటటువంటి ఈ ముస్లిం రోహింగ్యాలు అమ్మేటటువంటి చిరు వ్యాపారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కల్తీయే. దయచేసి అలాంటి దగ్గర ఎవ్వడూ హిందువు కొనకండి. మేము 15-20 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం ఈ మాట. దయచేసి స్పష్టంగా చెప్తాను, ఈ రోడ్డు మీద 100 రూపాయలకు, 70 రూపాయలకు, 30 రూపాయలకు బిర్యానీలు అమ్మేసేటువంటి ముస్లిం దుకాణాలు ఏవైతే ఉన్నాయో, మదీనా బిర్యానీ లేదా A1 బిర్యానీ, B2 బిర్యానీ అనేటటువంటి బిర్యానీ సెంటర్లు చాలా ప్రమాదకరం. 100 రూపాయలకు వాడికి రైసే రాదు, అట్లాంటిది వాడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెడతాడంటే మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? ఇట్లాంటి బిర్యానీల కాడ తినకండి, కోవా బన్నుల కాడ తినకండి. ఆ కోవా అమ్మేటటువంటి వలి ఎవడైతున్నాడో అవసరమైతే వాడిని ఇన్వెస్టిగేషన్ చేయండి. వాడు మాత్రం బయటికి రావట్లేదు, వాడేదో నటించేసి బన్ను తినేసరికి మీలో మానవత్వం పొంగి పొరలింది, కానీ వాడైతే బయటకు రావట్లేదు. సరే, వచ్చినా అతని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంతెందుకు నిన్న తాండూరు, వికారాబాద్ డిస్టిక్లో తాండూరులో 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఒకరి పేరు ప్రకాష్ విష్ణు, నేటివ్ ఆఫ్ రాజస్థాన్ స్టేటు, వాడు ఇక్కడోడు కాదు. అదేవిధంగా మహమ్మద్ సల్మాను, ఏ రెసిడెంట్ ఆఫ్ చాంద్రాయనగుట్ట, హైదరాబాద్. ఈ తుర్కోడును ఆ రాజస్థాన్కి సంబంధించినటువంటి ప్రకాష్ విష్ణు అనేటటువంటి వాడు, వీళ్ళిద్దరు కలిసి 120 కిలోల కోవాని ఏదైతే ఉందో దాన్ని అడల్ట్రేషన్ చేశారు, కల్తీ చేశారు, దాంట్లో కెమికల్స్ వాడారు అని చెప్పేసి వికారాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ MD అన్వర్ పాషా ఒక సర్ప్రైజ్ రైడ్ చేసి
వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినటువంటి సంఘటన నిన్న జరిగింది. మరి 120 కిలోల కోవా కల్తీయే కదా, దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది కదా. ఒక షాప్ పెట్టుకుని వాడు అమ్ముతున్నాడు కాబట్టి దొరికాడు. వీడు ఈ వలి అనేటటువంటి వాడు 4-5 రోజులు అమ్ముకొని వెళ్ళిపోతాడు. ఆ తిన్నోళ్ళందరికీ రోగాలు వస్తాయి. వాళ్ళకి హాస్పిటల్ బిల్లు ఎవడు కడతారా? వాడెవడో ఇన్స్టాగ్రామ్లో పెద్ద పోటుగల్లాగా ఈ వలి అడ్రస్ కనుక్కోండి, నేను ఆయనకు డబ్బులు పంపుతున్నాను. మరి ఆ కోవా తిని అనారోగ్యం పాలైతే వాళ్ళ డబ్బులు ఎవడు కడతాడు? ఈ డబ్బా కడతాడా? ఈ తాత కడతాడా? సో ఇట్లాంటి దిక్కుమాలిన సెక్యులరిజాన్ని చూపించేటటువంటి వాళ్ళని ఒక్కొక్కరిని చెప్పు తీసుకొని కొట్టండి. అవసరం లేదు. తేజస్విని న్యూస్కి సంబంధించినటువంటి యాంకర్లు చేసినటువంటి పని కరెక్ట్ అయినటువంటి పని. మీ వెనక హిందూ సమాజం మొత్తం ఉంటుంది. ఇట్లాంటి కల్తీ కోవా పన్నులు అమ్మేటటువంటి దుర్మార్గులు ఎవడైతే ఉండో వాళ్ళందరినీ ప్రశ్నించండి. అసలు హలాల్ చేసినటువంటి మాంసం తినొద్దు. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, ఈ కాలోజీ టీవీ రఘు ఎవరైతే ఉన్నారో, మీకు ఎవడైనా ముస్లిం ఫ్రెండ్ ఉంటే ఆ ముస్లిం ఫ్రెండ్ని తీసుకొని ఏదైనా హోటల్కి వెళ్ళి ఒక ఆర్డర్ ఇవ్వండి. ఆడు మీ పక్కన ఉన్నటువంటి ముస్లిం వాడు అడిగేది ఏంటంటే, ఫస్ట్ హలాల్ చేసిర్రా, చికెన్ని మటన్ని హలాల్ చేసిరా అని అడుగుతాడు వెయిటర్ని. వాడి దేవుడికి సంబంధించినటువంటి దానికి కోసే హలాల్కి యాజ్ ఎ హిందూగా నువ్వెందుకు తినాలి? నాకు హలాల్ లేని మాంసం తీసుకురా అని హోటల్లోని ఈ దాసరి శ్రీనివాసో తొలి వెలుగు రఘు అడుగుతారా? అడగరు. వాడు ముస్లిం గాడు ఏదైతే థూ అని చెప్పి హలాల్ చేసినటువంటి మాంసం ఆర్డర్ ఇచ్చిండో పక్కన ముస్లిం ఫ్రెండు, ఈ దాసరి కాలోజీ శ్రీనివాస్ కూడా అదే తినేస్తాడు. నాకు హలాల్ లేనటువంటి మాంసం తీసుకురా అనేటటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి ప్రతి కొజ్జా నా కొడుకు కూడా, ప్రతి సిగ్గులేని ఎదవ కూడా ఇప్పుడు తేజస్విని న్యూస్ ఛానల్ వాళ్ళ మీద పడి ఏడవడం, ఇదే నా మానవత్వం, ఇదే నా పరిమళత్వం అని సొల్లు కబుర్లు వేయడం. ఈ 120 కిలోల ఫేక్ కోవా గురించి మాట్లాడేటటువంటి దమ్ము ఎవడికి లేదు. హలాల్ లేకుండా నాకు మాంసం తీసుకుని రా అని ఏ హోటల్కి అయినా వెళ్ళి ఆర్డర్ ఇచ్చేటటువంటి దమ్ము లేనటువంటి హిందువులు మొత్తం ఇప్పుడు పెద్ద సెక్యులర్ లాగా సద్గుణ వికృతి అనే ఒక జాడ్యాన్ని పట్టుకుని రెచ్చిపోతున్నారు. దయచేసి హిందూ సమాజం ఆలోచించండి. వాడికేం రూల్ ఉంటుందో మనకు అదే రూల్ ఉంటుంది, మనకేం రూల్ ఉంటుందో వాడికి అదే రూల్ ఉంటుంది. అందరం సమానమే, హిందూ ముస్లిము సమానమే. బాయి అనేది తర్వాత సంగతి. హిందూ ముస్లిం సమానమే అన్నప్పుడు వాడి మసీద్ దగ్గర మనకు ఒక షాప్ ఇచ్చినప్పుడు మన దగ్గర, మన జాతర దగ్గర వాడికో షాప్ ఇస్తాం గంతే. వాడు మసీద్ దగ్గర షాప్ అయినప్పుడు, వాడి జాతర దగ్గర షాప్ అయినప్పుడు మనం ఎట్లాంటి షాపులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, అట్లాంటి వాళ్ళ దగ్గర కొనాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ కోవా బన్నుల విషయంలో కానీ, 100 రూపాయలు 70 రూపాయల విషయంలో కానీ ప్రతి హిందూ జాగరూకతతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్.